వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటి అంటే, వరిలో వచ్చే తెల్ల కంకిని కలగజేసే పురుగును నియంత్రించడానికి కెమికల్ కాంబినేషన్స్ చెప్తాను. ఈ కెమికల్ కాంబినేషన్స్ మా పంట పొలాలలో వాడే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయవచ్చు. కరెక్ట్‌గా స్ప్రే చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కెమికల్ కాంబినేషన్స్ చెప్తాను. ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీకొక రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. మీరు రెగ్యులర్‌గా మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు ఈ టాపిక్‌లోకి వెళ్దాం. ఆ కెమికల్ కాంబినేషన్స్ ఏంటి అంటే ప్రోసైఫ్. దీంట్లో ఉండే యాక్టివ్ కెమికల్ కాంబినేషన్ ఏంటి అంటే ప్రొఫెనఫాస్ 40% ప్లస్ సైపర్మెథ్రిన్ 4% ఈసీ ఉంటాయి. నెక్స్ట్ మర్జర్. దీంట్లో ఉండే యాక్టివ్ కెమికల్ కాంబినేషన్ ఏంటి అంటే ట్రైసైక్లజోల్ 18% ప్లస్ మ్యాంకోజెబ్ 62% డబ్ల్యూపీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రోసైఫ్ కెమికల్ అనేది పురుగును కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్‌ది మర్జర్ కెమికల్ అనేది పంటలో ఉండే ఫంగల్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రోసైఫ్ కెమికల్ బాటిల్ అనేది 250 ఎంఎల్ ఉంటుంది మరియు మర్జర్ కెమికల్ ప్యాకెట్ అనేది 250 గ్రామ్స్ ఉంటుంది. ఇది 1 ఎకరానికి సరిపోతుంది. కాబట్టి మీ పొలం ఎంతుందో దాన్ని బట్టి మీరు కెమికల్స్‌ని తీసుకోండి. నెక్స్ట్ ఈ కాంబినేషన్ కెమికల్స్ ఎంత మోతాదులో కలుపుకోవాలి అంటే మర్జర్ కెమికల్ పౌడరు 1 లీటర్ వాటర్‌కి 2-2.5 గ్రామ్స్ కలుపుకోవాలి. అదే ప్రోసైఫ్ కెమికల్ అయితే 1 లీటర్ వాటర్‌కి 2-2.5 ఎంఎల్ కలుపుకోవాలి. అంటే మీ దగ్గర 20 లీటర్ల పంపు ఉంటే దాంట్లో మర్జర్ కెమికల్ అయితే 40-50 గ్రామ్స్, అదే ప్రోసెఫ్ అయితే 40-50 ఎంఎల్ ఆ 20 లీటర్ల పంపులో కలుపుకోవాలి. ఎలా కలపాలి అంటే ఫస్ట్ పంపులో వాటర్ నింపి తర్వాత మర్జర్ పౌడర్‌ని పోసి మిక్స్ చేయాలి. మొత్తం కరిగిన తర్వాత అదే పంపులో ప్రోసెఫ్ కెమికల్‌ని పోసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి తగినంతగా పొలానికి పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే కెమికల్ కంపెనీ అండ్ ప్యాకేజ్ స్టైల్ అనేది వేరే ఉండవచ్చు. కానీ కెమికల్ మాత్రం సేమ్ ఉంటుంది. మీరు కెమికల్ సేమ్ ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ మరి ఏ దశలో పిచికారీ చేయాలి అంటే వరి పొట్ట దశకు వచ్చినప్పుడు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మరి ఏ సమయంలో పిచికారీ చేయాలి అంటే ఉదయం లేదా సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి. కాబట్టి పంటలో ఈ దశలో మరియు ఈ సమయాలలో పిచికారీ చేయడం వల్ల వరిలో వచ్చే తెల్ల కంకిని మనం ఖచ్చితంగా నివారించవచ్చు. కాబట్టి మొత్తానికి దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.